యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎందుకు శివ మనసులో ప్రేమ పెట్టుకొని నీలో నువ్వే దాచుకోవాలని చూస్తావు? నువ్వు దాచాలనుకున్నా అది దాగేది కాదు. వాడికి ఇలా జరిగిందని తెలిసిన దగ్గర నుంచి రాత్రంతా నువ్వు నిద్రపోయిందే లేదు. ఏ జామును లేచి చూసినా ఆలోచిస్తూనో అటూ ఇటూ తిరుగుతూనో, మధ్య మధ్యలో వెళ్ళి గది బయట నుంచి వాడిని చూస్తూనో గడుపుతూనే ఉన్నావు. తలదించుకునేంత తప్పేం కాదు శివ అది. బిడ్డ మీద ప్రేమ కాఫీ కలుపుకొస్తాను. ఇష్టాన్ని పెంచుకోవాలనుకున్నప్పుడు మనసెంత విశాలంగా ఉంటుందో, కష్టాన్ని దాచుకోవాలనుకున్నప్పుడు మనసెంత ఇరుగ్గా ఉంటుంది. ఆ బరువుని ఎక్కువ రోజులు మోయలేవు శివ. మోయగలను అనుకుంటున్నావు అంతే. ఇంట్లో అందరూ బాగుండాలని మొక్కుకున్నాను. మీ మావయ్య బాగుండాలని, ఆయన త్వరగా కోలుకోవాలని అమ్మ పూజ చేసింది. పోన్లేమ్మా, నాన్నని నానమ్మ క్షమించదేమో, ఎప్పటికీ మాట్లాడదేమో అని భయపడ్డాను. కానీ ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి నానమ్మ మనసులో నాన్న మీద ప్రేమ ఇంకా అలాగే ఉందని అర్థమైంది. కాకపోతే అప్పుడెప్పుడో జరిగిన దానివల్ల ఏర్పడిన కోపం వల్ల ఆ ప్రేమ బయటపడ్డం లేదంతే. ఎన్ని రోజులు దాచుకుంటుందమ్మా? రేపు నేరుగా బయటపడుతుంది. ఇంక మనం ఆ విషయం గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఆఫీసర్, మీరు వాకింగ్కి వెళ్ళొచ్చినట్టున్నారు, పదండి ఫ్రెష్ అవుతారు గాని. ఏమండి శ్రీమతి గారు, ఏంటి తెగ ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి?
మొహంలో వెలుతురు మాయమైంది అంటే ఆలోచనలు ఆర్పేస్తున్నాయని అర్థం. ఏం లేట్ ఆఫీసర్. ఏంటిది? ఆలోచనల నుంచి బయటకు వస్తావని. నా ఆలోచనలు ఏముంటాయి ఆ సిద్ధ సంపద గురించే. వాళ్ళ గురించి అంత ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. వదిలే కళ్యాణి. ఎలా వదిలేస్తాం ఆఫీసర్? అసలు వాళ్ళని ఇంకా ఇంట్లో ఉంచటం మనం చేస్తున్న తప్పు. వాళ్ళు చేసిన పనికి ఇద్దరినీ మెడపట్టి బయటికెంటితే సరిపోతుంది. అలా చేయడం చాలా తేలిక, కానీ వాళ్ళని బయటికి పంపించడం వల్ల మనకి లాభం కంటే నష్టమే ఎక్కువ. అవును కళ్యాణి, వాళ్ళు మన కళ్ళ ముందే ఉంటున్నారు కాబట్టి కొద్దిగా అయినా కంట్రోల్ చేయగలుగుతున్నాం. అదే బయటికి పంపించామంటే వాళ్ళు ఏం చేస్తున్నారనేది మనకు తెలియదు. వాళ్ళ ఆలోచనలు మనకు తెలియాలన్నా, వాళ్ళని కంట్రోల్లో ఉంచాలి అన్నా వాళ్ళు మన కళ్ళ ముందే ఉండాలి. అందుకే వాళ్ళు ఏం చేసినా బయటికి పంపించట్లేదు. అది నిజమే. కానీ ఇన్ని చేస్తూ కూడా ఇంకా ఏం తెలియనట్టు వాళ్ళలా నటిస్తూ ఉంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. మేడం గారు, గదిలో మనం ఇలా ఏకాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుకోవాల్సిన మాటలు ఇవి కావు. మరి తలస్నానం చేసిన భర్తని అలా దగ్గరగా కూర్చోబెట్టుకుని తల తుడవాలి. అబ్బో, ఇంకా ఇంకా అంటే చాలా ఉంటాయి. ఇలా ప్రేమగా దగ్గరికి తీసుకోవడాలు, ఇలా ముద్దు పెట్టుకోవడాలు. మీకు టెన్షన్గా లేదా? టెన్షన్ని గది బయట వదిలేసి రావాలని ఇదే మేడం గారు ఎప్పుడో చెప్పినట్టు గుర్తు నాకు. అవన్నీ బాగా గుర్తుంటాయి మీకు. ఎలా మర్చిపోతాను చెప్పు? అందులోనూ మా శ్రీమతి గారు చెప్పిన మాటలు.
అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ ఎండను పడొచ్చేసరికి ప్రాణం పోతుంది. ఇంతమంది ఉన్నా ఈ పనులన్నీ నాకే పడతాయి. కర్మ. టమాటాలు ఎంత బాబు? కేజీ 50 అమ్మా. 50? కూరగాయలు కొంటున్నామో బంగారం కొంటున్నామో అర్థమే చావట్లేదు. సరే ఎంతకిస్తావో చెప్పు. తగ్గదమ్మా, అదే రేటు. రోడ్డు మీద వ్యాపారాలు కూడా బేరాలుండవా ఏంటి? ఇచ్చే రేటు చెప్పు. టమాటాలు కేజీ ఎంత బాబు? కేజీ 50 అమ్మా. 1 కిలో ఇవ్వు. సరే అలాగేనమ్మా. మిర్చి 1/2 కిలో. బీరకాయలు కూడా 1/2 కిలో ఇవ్వండి. ఇంకేమున్నాయి? బంగాళదుంపలు కూడా కిలో ఇవ్వు. ఇదిగో ముందొచ్చింది నేను. నాకివ్వాల్సినవి ఇచ్చి ఆ తర్వాత మిగిలిన వాళ్ళ సంగతి చూడు. వంకాయలు కేజీ ఇవ్వు. అలాగేమ్మా. నేను తీసుకుంటున్నాను కదా. కేజీ 40 చొప్పున 2 కిలోల టమాటాలు ఇవ్వు. ఏంటమ్మా, నా దగ్గరే కూరగాయలు కొంటూ ఎంత రేటుకి ఇవ్వాలో మీరే చెప్తారా నాకు? నేనెవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవులే కానీ ఇవ్వు. క్యారెట్ కాలీఫ్లవర్ కూడా ఇవ్వండి. కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు కనిపించట్లేదా? కళ్ళజోడు లేదంటే కళ్ళు కనిపిస్తున్నాయనే కదా అర్థం. ఈ ఫోన్ ఎంతో తెలుసా నీకు? కింద పడేసింది కాక నాకే ఎదురు సమాధానాలు చెప్తున్నావా? ఏం మాట్లాడాను? ఏదో పొరపాటున చేయి తగిలి ఫోన్ కింద పడింది. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? ఏంటి రాద్ధాంతం చేస్తున్నానా? కొట్టానంటే పళ్ళు రాల్తాయి. ఏమీ కాని దానికి ఎందుకింత గొడవ చేస్తున్నా? నలుగురు అసహ్యంగా చూస్తున్నారు. వాళ్ళదేం పోయింది? చూస్తారు. ఫోను నాది, నష్టపోయింది నేను, వాళ్ళు కాదుగా. అంతగా ఫోన్కి ఏమన్నా అయ్యుంటే 10 రూపాయలు పడేసేదాన్ని కదా. ఏంటి ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నువ్వు ముష్టి పారేస్తే ఏరుకోవడానికి నేను అడుక్కునేదల్లా కనిపిస్తున్నానా నీకు? అసలు నేనెవరో తెలుసా నీకు? నువ్వెవరైతే నాకేంటి? పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తుంది చాలక ఇంకా ఏంటి మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా వాక్కు. నిజంగానే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను. ఈ కొట్టడం తిట్టడం నాకు కూడా వచ్చు. మర్యాదగా పని చూసుకుని నోరు మూసుకొని వెళ్ళు. ఇదిగో మార్కెట్ కాబట్టి వదిలిపెడుతున్నాను, లేదంటే ఇక్కడే తొక్కి నార తీసేదాన్ని. కొడతావా? నన్ను కొడతావా? కొట్టి చూద్దాం. నన్ను తాకి ఈ మార్కెట్ రోడ్ దాటలేవు తెలుసా? ఏమనుకుంటున్నావో? అంత పోటుగతివే నువ్వు? ఏం చేస్తావే నిన్ను? అరే ఓమ్మా, ఏంటమ్మా సౌతలా కొట్టుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇది నాకు సౌతేంట్రా? ఇలాంటి అడ్డదిడ్డమైన కుటుంబం నుంచి వచ్చాననుకుంటున్నావా ఏంటి నన్ను? ఏంటి? నేను అడ్డమైన కుటుంబం నుండి వచ్చానా? నువ్వింకొక్క మాట మాట్లాడినా నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ఎవరింట్లోనో పని చేసేదానిలా ఉన్నావు. పని చేసేదానివి మర్యాదగా పని చూసుకొని వెళ్ళిపో. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావంటే ఇక్కడ ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు. ఏంటే నేను నీకు పని మనిషిలా కనిపిస్తున్నానా? అయిపోయావి ఈ రోజు నువ్వు నా చేతిలో. నిన్ను ఆగండమ్మా,
వదిలు. అయ్యో ఆపండి అమ్మా, ఆపండి. అలా చూస్తారేందమ్మా, ఆపండి. రావే చూసుకుందాం. ఇప్పుడే తెలుసుకుందాం. మీరు వదలండమ్మా. వదలండి. రావే. గొడవ పడకమ్మా. చూస్తానే నన్ను పట్టుకుని పని మనిషి అంటావా? నేను పని మనిషినా? నీకు నేనెవరో చూపిస్తాను. నీ అంత తేలుస్తానుండు. అన్నకి స్పృహ వచ్చింది. మెల్లిగా. నానా ఇప్పుడు ఎలా ఉందండి? ఏం జరిగింది? నిన్న దోమల కోసం పెట్టిన లిక్విడ్ మిషన్లో ఏదో కలిసిందంట నాన్న. ఆ స్మెల్ పీల్చుకున్న మీకు ఇది రెగ్యులర్ స్మెల్ రావడం లేదు. ఇందులో సంథింగ్ ఏదో కలిసింది. మేబీ ఈ స్మెల్ పీల్చడం వల్లే ఇలా జరిగి ఉంటుంది. అది జరిగింది. అవునా? అంటే రాత్రి నుంచి ఇప్పటి వరకు నేను స్పృహ లేకుండా ఉన్నానా? అయితే నా గురించి మీరందరూ కంగారు పడుతూ ఉండుంటారుగా? అవునండి, ఎవరికీ కంటి మీద నిద్ర లేదు. మరి అమ్మా? మా అందరికంటే ఎక్కువ బాధపడింది నాన్నమ్మే నాన్న. నిజంగానా? అవునన్నా. ఇప్పుడు లేనిది నాన్నమ్మ ఉదయాన్నే లేచి మీకోసం పూజ చేసింది. మీకు హారతి కూడా ఇవ్వబోయింది. ఈ లోపు మమ్మల్ని చూసి మీకోసం రాలేదన్నట్టు మాట్లాడింది. కాని వచ్చింది మాత్రం మీకోసమే. అది మాకు క్లియర్గా అర్థమైంది. నిజంగా మా అమ్మ నాకు హారతి ఇవ్వబోయిందా? నా కోసం పూజ చేసిందా? అవునండి, పైకెంత కఠినంగా మాట్లాడినా మనసులో మీ మీద ప్రేమ ఉంది. కాబట్టే అందరికంటే ముందే నిద్రలేచి మీకోసం పూజ కూడా చేసింది. మా అమ్మ నా కోసం పూజ చేసిందంటే అంతకంటే ఆనందం ఇంకొకటి లేదు. శౌర్య! 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 ఏంటి అరుపులు?
పొద్దున్నే వాడితో గొడవ పెట్టుకోవడానికి తయారయ్యావా ఏంటి? వాడితో గొడవ పడ్డం కాదు, వేరే వాళ్ళతో గొడవ పడ్డాను. దాని సంగతేంటో తేల్చాలి. ఏంటమ్మా, ఇంట్లో చేస్తున్న గొడవలు చాలవని వీధిలో కూడా గొడవలు పడుతున్నావా? ప్రశాంతంగా మీ అమ్మ భగవద్గీత చదువుకుంటుంది. అసలేం జరిగిందో చెప్పు. మీరేం మాట్లాడకండి నాన్న. నా కొడుకుతో చెప్పి దాని సంగతేంటో తేలుస్తాను. శౌర్య, 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 శౌర్య! ఏంటన్నా? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? నువ్వుండ్రా. ఏమైందో చెప్పమ్మా. నన్ను 10 మందిలో ఒకతే అవమానించింది. దానంతా చూడాలి. పద, వెంటనే వెళ్ళి దాన్ని అరెస్ట్ చేసి స్టేషన్లో పెడుతూ గాని.